హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ అయితే జీరా రైస్. ఈ జీరా రైస్‌ని సింపుల్‌గా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ జీరా రైస్‌ని పులావ్ అని కూడా అంటారు. ఇంట్లో ఏమి వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బ్యాచిలర్స్‌కి కూడా ఇది మంచి రెసిపీ అనే చెప్పొచ్చు. కూరగాయలతో పని లేకుండా సింపుల్‌గా అయిపోయే ట్రిక్ అండి ఇది. ముందుగా ఈ జీరా రైస్ కోసం స్టవ్‌ని వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయి వేడయ్యాక దీంట్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. ఈ జీరా రైస్‌లోకి నెయ్యి అయితే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ వేసుకోవాలి. నెయ్యిని వేసుకుంటేనే ఈ జీరా రైస్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చు. నెయ్యిని ఇష్టపడని వాళ్ళు కూడా నెయ్యిని స్కిప్ చేసి ఓన్లీ ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి 2 టీ స్పూన్స్ జీలకర్రను వేసుకుంటున్నాను. ఈ జీరా రైస్‌లోకి ఈ జీలకర్రనే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి జీలకర్రను ఎక్కువగా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు చెక్కను కూడా ఇలా తుంచి వేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకున్నాను. ఈ మసాలా దినుసులు వేసుకున్నాక వీటన్నింటిని మాడకుండా స్టవ్ సిమ్‌లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత 4, 5 పచ్చిమిర్చీలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని నూనెలో వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా జీరా రైస్‌లో చాలా బావుంటాయి. ఈ పచ్చిమిర్చిని ఎర్రగా దోరగా వేయించుకోండి. రైస్‌లో తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి నంచుకోవడానికి చాలా బావుంటుంది. ఈ పచ్చిమిర్చి వేగాక దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. రెస్టారెంట్‌లో కానీ, బయట బండి మీద కానీ అమ్మేటటువంటి ఈ జీరా రైస్‌ని మనం హెల్తీగా ఇంట్లోనే ఈజీ వేలో తయారు చేసుకోవచ్చు. బయట దొరికే ఫుడ్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేయకుండా ఇలా ఇంట్లోనే ఉండేటటువంటి ఇంగ్రీడియెంట్స్ తోటి ఇలా ఈజీగా జీరా రైస్‌ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టపడని వాళ్ళు దీన్ని స్కిప్ చేసి కూడా ఈ జీరా రైస్‌ని చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దీని పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగాక ఈ పోపులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్‌ని అయితే నేను ఇందులో వేస్తున్నాను. ఈ విధంగా రైస్‌ని వేసుకున్న తర్వాత మనం వేసుకున్న పోపు, ఈ రైస్ 2 బాగా కలిసేలాగా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. నోటికి రుచిగా ఏ కర్రీస్ బాగా అనిపించినప్పుడు ఇలాంటి సింపుల్‌గా జీరా రైస్‌ని పెరుగుతో ట్రై చేయండి. కడుపులో చల్లచల్లగా ఉంటుంది. ఈ విధంగా పోపు, రైస్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఫైనల్‌గా దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ ఈ రైస్‌కి బాగా పట్టే విధంగా ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను. ఈ జీరా రైస్‌లోకి ఎటువంటి కర్రీస్ అవసరం లేకుండా ఇలాగే తినేయొచ్చు. ఈ జీరా రైస్‌లోకి చికెన్ గ్రేవీ కర్రీ అయినా చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ కన్నా ఈ నార్మల్ రైస్‌తో కూడా ఈ జీరా రైస్ చాలా బాగుంటుంది. ఇందులో వేసే ఇంగ్రీడియెంట్స్ చాలా తక్కువ అయినప్పటికీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రైస్ తినేటప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటారు అందరూ.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసాక ఈ జీరా రైస్ పైన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ రోజటి వీడియో అయితే ఇదండి. మరి ఉంటానండి.